అవును, ఇప్పుడు మన ఫ్యామిలీ కండిషన్కి ఉద్యోగం చాలా అవసరం. అందుకే ఆయన్ని కలవడానికి వెళ్ళాను. అప్పుడే ప్రియ కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారన్న విషయం తెలిసింది. జాబ్ గురించి వాళ్ళ ఎండి గారితో బావ మాట్లాడారట. ఆయన రేపు ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఆ విషయం చెప్పడానికే బావ ఇప్పుడు ఫోన్ చేశారు. మావయ్య, ఆకాష్, రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్ళటానికి మీ పర్మిషన్ కావాలి. ఏం చూసుకుని ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు? మా కుటుంబంలో ఆడవాళ్లకు బయటికి వెళ్ళి పనిచేసే అలవాట్లేదు. అలాంటిది నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేసుకొచ్చే ఇప్పుడు మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నావా? చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఎందుకండి ఆవేశపడతారు? రాణి అన్న దాంట్లో తప్పేముంది? సంపాదన లేకుండా ఇల్లేలా గడుస్తుంది? అంటే ఆడోడు సంపాదిస్తే మగోడు కూర్చుని తినాలా? అదేంటి మావయ్య, ఈ రోజులో మీరు ఇంకిలా మాట్లాడడం ఏంటి? గుండమ్మ కథ సినిమాలో అన్నగారి లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం అన్న పాట వినలేదా మీరు? చీపురు కట్టెలు వదిలేసి చట్టసభలకు వెళ్లారు, పాలించారు, పరిపాలిస్తున్నారు. ఆడమగన్న తేడా ఇంకెక్కడుంది మావయ్య? మీరు ఈ పద్ధతిలో మాట్లాడడం ఏం బాలేదు. నువ్వు ఆగవయ్యా, అనవసరమైన వాగుడు వాగకు. మీరెన్న చెప్పండి అల్లుడు గారు, ఇలాంటివన్నీ మా కుటుంబంలో కుదరవు. సరే మావయ్య, మీరెలా అంటే అలానే. నేనే ఉద్యోగం చేసి తీరాల్సిందే అని పంతం పట్టను. మీరు ఈ అన్నయ్యకి 3 లక్షలు పెట్టుబడి పెట్టి హోటల్ పెట్టించారు కదా, ఆయన ఆ ఇన్కంతో మన కుటుంబాన్ని పోషిస్తానని మాట ఇవ్వమనండి. నేను ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టను. అయ్యో, ఇదేంటి సరోజా, నేను తన్ని సపోర్ట్ చేస్తే నన్నిలా ఇరికించేసింది? నేను నా సంపాదనతో ఈ కుటుంబాన్ని పోషించడం ఏంటి? అదేంటి అల్లుడు గారు అలా టెన్షన్ పడుతున్నారు? ఏ క్లాస్ గా హోటల్ రన్ చేస్తున్నారు కదా, ఈ లో క్లాస్ ఫ్యామిలీని మెయింటైన్ చేయలేరా? అది కాదు మావయ్య. సరోజా, నువ్వు చెప్పు. నానా, అల్లుడు అత్తగారింట్లో ఇల్లరికి ఉంటే ఎవ్వరూ ఏమనుకోరు. కానీ అల్లుడు అత్తగారింటిని మెయింటైన్ చేస్తే రకరకాలుగా అనుకుంటారు. మూతలు తిప్పుకుంటారు, చెవులు కొరుక్కుంటారు. చివరికి సిగ్గు లేదా అని మొహం మీదే అంటారు నానా. అవును మావయ్య, అది మీకు అవమానం కదా, అందుకే అలా అంటున్నాను. అందుకే నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. ఒరే ఆకాష్, నేను ఇంకేం మాట్లాడలేనురా. ఏం చేయమంటావు? నన్నేం చేయమంటారు నాన్న? మిస్టర్ పెళ్ళాంలా బతకాలన్న మోహన్ రాసుంటే నేనేం చేయగలను? ఎలా జరగాలో అలా జరగనివ్వండి. ఆకాష్, ఈ ఇంట్లో ఇంక పెద్దరికి ఏమేటి చచ్చింది? ఎవరి సోషల్ వాళ్ళు ప్రవర్తించండి. చిచ్చి, నువ్వేం చూస్తావులే, పద. అమ్మ రాణి, ఆయనకి వాడికి నేను సర్ది చెప్తాను గాని నువ్వేం బాధపడకు. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని బాధ్యతగా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నావు. మంచి మనసమ్మనిది. పదమ్మా, రా. ఏమండి, తీసుకోండి. ఏమండి, వాసు ద్వారా మీరెవరో బాబు విషయంగా కలిసొచ్చారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ సమాచారం రాలేదు. ఒకసారి ఎందుకని మంచిది మీరే ఫోన్ చేయండి. అది కాదు అర్చన, వాసు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే బాగుండదు. డైరెక్ట్గా మనవాడికే ఫోన్ చేస్తాను. చేయండి. రాయ్, మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు, కామ్గా ఉండండి. చెప్పన్నయ్యా. ఏం లేదురా, ఆ కిడ్నాపర్ రాత్రి ఫోన్ చేశాడు. మళ్ళీ నాకు వాడే చేస్తానన్నాడు. అది చెప్దామనే చేశాను. అలాగా? అవునన్నయ్యా, ఏమని అడిగాడా? ముందేమో 5 లక్షలు అడిగాడురా. మళ్ళీ ఫోన్ చేసి 10 లక్షలు ఇమ్మంటున్నాడు. డబ్బు రెడీ చేశాను. ఏం లేదు, పిల్లాడు వాడి దగ్గరే ఉన్నాడు. అందుకనే నాకు అర్చనకి కొంచెం భయంగా ఉందిరా. అన్నయ్య, నువ్వేం భయపడకు. ఆ కిడ్నాపర్ల కన్నా మన వాళ్ళు చాలా జాదుగాళ్ళు. ఎలాగైనా బాబుని కనిపెడతారన్నయ్య, నువ్వేం వరి అవ్వద్దు. రే వాసు, ఏమనుకోకుండా నువ్వు కొంచెం మీ ఫ్రెండ్స్తో టచ్లో ఉండరా. అలాగే అన్నయ్య, ఉంటాను. సరే. రాయ్, అన్నయ్యలో పిల్లాడి గురించి ఆరాటం పెరిగింది. ఇంకా మనం నెక్స్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిదిరా. ఏమంటున్నాడండి? వాడి ఫ్రెండ్స్తో టచ్లో ఉంటానని చెప్పాడే. నువ్వు కంగారు పడకు, బాబుకేం కాదు. బాబుకేం కాదు కదా? నాకు చాలా భయంగా ఉందండి.
ఊరుకో అర్చన, ఏడవకు. ఆ కిడ్నాపర్ అయి ఉంటాడు. చూడండి. హలో, ఏంటి 10 లక్షలు రెడీనా? రెడీ అండి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? బాబు ఎలా ఉన్నాడు? హలో, ఆవేశపడకు, తొందర తగ్గించుకో. డబ్బు రెడీయా కాదా అని ఫోన్ చేశాను, కాస్త ఓపిక పట్టు. చెప్తున్నాను కదండి, డబ్బు రెడీగా ఉంది. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను వెంటనే బయలుదేరి వస్తాను. నీ టైంకి మేం కాదు, మా టైంకి నువ్వు రావాలి. అది కాదండి. హలో, ఏమండి, ఏమైంది? ఏమన్నారు? నువ్వేం కంగారు పడకర్చనా, వాడు మళ్ళీ ఫోన్ చేస్తానంటున్నాడు. బాబుకేం కాదు, నేను చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. నాకు చాలా భయంగా ఉందండి. అత్తయ్య, ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టాను. ఇదిగో చట్నీ కూడా చేసి పెట్టాను. దోసల పిండి కూడా ఉంది. మావయ్య గారికి వేడివేడిగా ఇడ్లీ చేసి పెట్టండి. అలాగేనమ్మా. బట్టలని ఉతికి డాబా మీద ఆరేశాను. ఆరాక అన్ని తీసుకొచ్చేయండి. సాయంత్రం వచ్చాక నేను ఇస్త్రీ చేస్తాను. అన్నీ నేను చూసుకుంటానులేమ్మా. మొదటి రోజు పనికి వెళ్తున్నావు, నువ్వు టైంకి వెళ్ళు. అత్తయ్య, ఇంట్లో పని మానేసి ఉద్యోగానికి వెళ్తుంది అని అనుకోకూడదు కదా. అలా ఎవ్వరు అనుకోరులేమ్మా, నువ్వు వెళ్ళు. సరే అత్తయ్య. చాలా బడాయికిపోతుంది. ఇదేమో ఇంట బయట కష్టపడేలా ఫోజిస్తుంది, ఆవిడేమో దీన్ని సపోర్ట్ చేస్తుంది. రాణి, మా ఆయన షర్ట్ ఐరన్ చేయమన్నారు, చేసావా? అయ్యో, హడావుడిలో మర్చిపోయాను వదినా. సాయంత్రం వచ్చి చేసి పెడతాను. ఏంటి, నువ్వు వచ్చి సాయంత్రం ఐరన్ చేసే వరకు ఆయన బయటికి వెళ్ళొద్దా? ముందు ఐరన్ చేసి వెళ్ళు. ఏ సరోజా, ఏంటే నువ్వనేది? అది శుభమానే ఆఫీస్ వెళ్తుంటే ఆ పని చేసి వెళ్ళు, ఈ పని చేసి వెళ్ళు అని అంటున్నా. అది టైంకి ఆఫీస్కి వెళ్ళొద్దా? సాయంత్రం వచ్చి చేస్తానంటుందిగా. అవునవును, ఈవిడ గారు చేసే కలెక్టర్ ఉద్యోగానికి టైంకి వెళ్ళకపోతే అక్కడ ఘోరం జరిగిపోతుంది. ఆ పాటి ఉద్యోగానికి కాస్త వెనక ముందు వెళ్ళినా ఏం కాదు గాని ముందు ఐరన్ చేసి వెళ్ళమను. వెళ్ళి ఐరన్ చెయ్యి. సరే వదినా, ఆ షర్ట్ ఏదో ఇస్తే ఐరన్ చేసి పెడతా. పదా, ఏమీ తెలియనట్టే ఉంటది. ఏంటి? ఒక్క నిమిషం వదినా. ఏంటి ఊరుకుంటుంటే చాలా పెత్తనం చెలాయిస్తున్నావు? టీ షాపులో టీ తిరగబెట్టే మీ ఆయన షర్టు నేను ఇస్త్రీ చేసి పెట్టాలా? నీ గుట్టు రొట్టు చేయడానికి నాకు నిమిషం పట్టదు. మర్యాదగా అణిగి మణిగి ఉంటే మర్యాదగా ఉంటుంది, లేదంటే తొక్కి పెట్టి నార తీసి పాతరేస్తాను. జాగ్రత్త. ఆకాష్, రాణి, నీకు అర్జెంట్ అయితే నువ్వు వెళ్ళు, నేను ఐరన్ చేసి ఇస్తానులే. నేను ముందన్నది అదే కదే, కానీ నువ్వు రాణిని వెనక్కి పిలిచావు. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. మావయ్య, వస్తాను. ఆకాష్, నేను బయలుదేరుతాను. ఏంటి ఆకాష్, ఉద్యోగానికని బయలుదేరుతుంటే ఆల్ ది బెస్ట్ కూడా చెప్పవా? రాణి, నువ్వు మంచిదానివి కాదని అందరూ అంటారు, కానీ నిజం తెలుసుకున్నాను. అసలు చెడ్డవాణ్ణి నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం మంచిది కాదు. అది కాదు ఆకాష్. రాణి, చెడ్డవాళ్ళ విషయసు పలించావు, నువ్వు వెళ్ళరా. ఆకాష్. రాణి, నువ్వెవరి మాటలు పట్టించుకోకమ్మా, అంతా మంచే జరుగుతుంది, నువ్వు వెళ్ళమ్మా. సరే అత్తయ్య, వస్తాను. మంచిదమ్మా. రే వాసు, చాలా భయంగా ఉందిరా. తలుచుకుంటేనే ఒళ్ళు గజగజ వణికిపోతుంది. రాయ్, అంత అయిపోవడానికి వచ్చింది కథ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత భయం ఎందుకురా? అది కాదురా, క్లైమాక్స్లో డబ్బులు వస్తాయో పోలీసులు వస్తారో అర్థం కాక టెన్షన్గా ఉందిరా. పోలీసులు వచ్చే ఛాన్సే లేదురా, ఎందుకంటే పోలీసులతో వస్తే బాబు దక్కడని చెప్పి ఒక శాంపిల్ పార్సల్ కూడా పంపించి భయపెట్టాం. అందుకని ఖచ్చితంగా పోలీసులతో కలిసి వచ్చే ధైర్యమే చెయ్యరు. అరే, అసలే మీ అన్నయ్య సత్యకాలపు మనిషి, నీతి న్యాయం ధర్మం అంటుంటాడు. రేపేమైనా పొరపాటు జరిగి పోలీసులకు చెప్తే? రాయ్, అనవసరంగా వాక్కు.
వాడి భార్య వాడిని అలా వెళ్ళనివ్వదు. ఆమెకు బాబంటే ప్రాణం, వాళ్ళకి పిల్లాడు ముఖ్యం. వాళ్ళు మన మాటకి కట్టుబడి డబ్బు కట్టలు పట్టుకొస్తారే కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళరు. మీరెవ్వరూ భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఇక్కడికి రాగానే ఏం చెయ్యాలో చెప్పానుగా, అంతా గుర్తుందిగా. నేను చెప్పినట్టు చేయండి, కొంచెం కూడా పొరపాటు జరగకూడదు, సరేనా? ఓకే, మన ప్లాన్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాం, డోంట్ వరీ. రేయ్, వాళ్ళు వచ్చినట్టున్నారు, అందరూ అలర్ట్గా ఉండండి. పదండి. ఏమండి, వాళ్ళు రమ్మన్న చోటు ఇదే కదా? అవును, ఇక్కడికి రమ్మన్నారు. ఏమండి, నాకు చాలా భయంగా ఉంది. బాబుని దక్కించుకుంటాం కదా? ఏం భయపడకచ్చనా, మన పిల్లాడికేం కాదు. అందుకేగా మనం పోలీసులకు చెప్పకుండా ఎంత దూరం వచ్చాం. బాబు దొరుకుతాడు, నువ్వు భయపడద్దు, రా. ఏమండి, పోయినసారి మీరు ఇలా వచ్చినప్పుడు పోలీసులు మీ వెంటే వచ్చారు కదా? అప్పుడే కదా కిడ్నాపర్స్కి కోపం వచ్చి బొమ్మని పార్సల్గా పంపించారు. నాకేదో చాలా భయంగా ఉందండి. అర్చన, భయపడద్దు. ఇందాక నీకు చెప్పినట్టుగా మనం ఈసారి పోలీసులకి చెప్పకుండా వచ్చాం. ఖచ్చితంగా మన బాబు దొరుకుతాడు, సరేనా? భయపడద్దు. రేయ్, వాళ్ళ దగ్గరికి వస్తున్నారు, అందరూ మాస్కులు వేసుకోండి. అలాగే అలాగే. వాళ్ళు వస్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరా? ఓకే. అటు కాదు, ఇటు రండి. వచ్చేసామండి, డబ్బు కూడా తీసుకొచ్చామండి. అలాగే మీరు చూస్తున్న వైపు రండి. అలాగే. అలాగే ఇంకొంచెం ముందుకు రండి. వస్తున్నామండి. మేం మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం, రండి. ఆగండి. మీకెదురుగా ఒక రాడ్ కనిపిస్తుందా? ఉందండి.
డబ్బులు అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. బాబు బాబు ఏంటి ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ నిమిషం బాబు మీ చేతిలోకి వస్తాడు, వెళ్ళండి. మేం చెప్పినట్టు కాకుండా వెధవ తెలివితేటలు ప్రదర్శిస్తే బాబు శరీరం 3 ముక్కలవుతుంది. అయ్యో వద్దండి, మీరు చెప్పినట్టే పోలీసులకు కూడా చెప్పకుండా డబ్బు తీసుకొనొచ్చు. ఏమి చేయకండి, బాబునేమి చేయకండి. బాబునేం చేయకండి, ప్లీజ్ అండి. సరే, ముందా డబ్బు అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. పెట్టండి పెట్టండి. మరి మా బాబండి? మీరు బయట 1 నిమిషం వెయిట్ చేయండి, బాబు మీ చేతిలో ఉంటాడు, వెళ్ళండి. అలాగేనండి. బాబు తీసుకో, బాబు తీసుకొని వెళ్ళు. వద్దురా, బాబు తీసుకొని వెళ్ళండి అన్నయ్య. వాళ్ళు చంపేస్తారన్నయ్య, వెళ్ళిపోండి. నాకేం పర్వాలేదు అన్నయ్య, నాకేం పర్వాలేదు, వెళ్ళండి. కమాన్, వాళ్ళని పట్టుకోండి. గోపి, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి. సార్ వసు, జాగ్రత్త జాగ్రత్త, పద హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉందండి? నో ప్రాబ్లం. అదృష్టం బాగుండి కత్తి కాస్త కిందకి దిగింది. అది కాస్త పైకి దిగినా మెడపై తగిలినా చాలా ప్రమాదం జరిగుండేది. హీ సో లక్కీ. గాయం మారడానికి వారం 10 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, డోంట్ వరీ, హీఈస్ ఆల్ రైట్. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అన్నయ్య, బాబుకేం కాలేదు కదా? వాడికేం కాలేదురా. నీకెలా ఉంది? పర్వాలేదన్నయ్య, బాగానే ఉంది. అంతా మన అదృష్టం. బాబుకేం కాలేదు. మీరెంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఆ కిడ్నాపర్ల పాలు కాకూడదని నేనింత రిస్క్ చేశాను.